పీడబ్ల్యూడీ అంటే పుట్టుకతో లేదా దీర్ఘకాలికంగా శారీరక మానసిక వైకల్యాన్ని ఎదుర్కొంటున్నవారు. వైకల్యం అనేది ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఒక భాగాన్ని ప్రభావితం చేసే గణనీయమైన దీర్ఘకాలిక పరిస్థితి. ఇది శారీరక పనితీరు, చైతన్యం, దృఢత్వం, వ్యక్తి సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. ప్రస్తుత సమాజంలో వైకల్యం వల్ల బాధపడుతున్న వారు సమాజంలోని ఇతర వ్యక్తులతో సమానంగా జీవించడంలో తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో 15% మంది అంటే 100 కోట్ల మంది ఏదో విధమైన శారీరక మానసిక లోపం కలిగి ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ముఖ్యంగా భారతదేశం వంటి దేశాల్లో వైకల్యమున్న వ్యక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. భారతదేశంలో వైకల్యమున్న వ్యక్తులలో ఎక్కువ మంది అంటే దాదాపు 69% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వైకల్యమున్న వ్యక్తుల్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉన్నట్లుగా పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి. వైకల్యమున్న వ్యక్తులలో కేవలం 36% మంది మాత్రమే ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. బహుళ వైకల్యాలు మరియు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలలో 50% కంటే ఎక్కువ మంది చదువుకు దూరంగా ఉన్నారు. సమస్యలు మరియు సవాళ్లు. సామాజిక వివక్ష. వైకల్యం కలిగిన వ్యక్తుల అభివృద్ధి విషయంలో మూస పద్ధతిలో ఆలోచించడం, వారి అభివృద్ధి పట్ల శ్రద్ధ చూపకపోవడంతో పీడబ్ల్యూడీ వ్యక్తులు అనేక స్థాయిలలో కలంకం, పక్షపాతం మరియు వివక్షను ఎదుర్కోవలసి వస్తుంది. పథకాల అమలులో నిర్లక్ష్యం. దివ్యాంగుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు అనేక చట్టపరమైన నిబంధనలు, పథకాలు, కార్యక్రమాలు చేపట్టిన అమలు ప్రధాన సమస్యగా మారింది. ఉదాహరణకు యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ కింద భారత ప్రభుత్వం తమ భవనాలు వికలాంగులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించినప్పటికీ భారతదేశంలో చాలా భవనాలు వికలాంగులకు అనుకూలమైన విధంగా లేవు. అదే విధంగా వికలాంగుల హక్కుల చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల కోటా అమలు కావడం లేదు. వీటిలో మెజారిటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాక్సెసిబిలిటీ సవాళ్లు. పాఠశాలలు మరియు ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ లో ఇండోర్ మరియు అవుట్డోర్ నిర్మాణాల రూపకల్పనలో లోపాల కారణంగా వికలాంగులు వాటి సౌకర్యాలను ఉపయోగించుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంచనాల ప్రకారం సహాయక పరికరాలు మరియు సాంకేతికతలు అవసరమయ్యే వికలాంగులలో 5 నుంచి 15% మంది మాత్రమే వాటిని యాక్సెస్ పొందగలుగుతున్నారు. కమ్యూనికేషన్ సవాళ్లు. వినికిడి, మాట్లాడటం, చదవటం, రాయలేనటువంటి లోపాలు కలిగిన వ్యక్తులకు ఇతర విధానాల ద్వారా కమ్యూనికేషన్ కల్పించడంలో వైఫల్యం. పేదరికంతో బాధపడే వారిని అంగవైకల్యం మరింతగా కుంగదీస్తుంది. ఆరోగ్యం మరియు పోషకాహార వివిధ రకాల వైకల్యాలను దారితీస్తుంది. అదేవిధంగా వైకల్యం ప్రభావంతో విద్య, ఉపాధి మొదలైన వాటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా పేదరికం మరింతగా పెరుగుతుంది. వికలాంగుల మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ప్రభుత్వ కార్యక్రమాలు. జాతీయ విద్యా విధానం 2020, సుగమ్య భారత్ అభియాన్, దీన్ దయాల్ వికలాంగుల పునరావాస పథకం, అసిస్టెన్స్ టు డిజేబుల్డ్ పర్సన్స్ ఫర్ పర్చేస్ ఆర్ ఫిట్టింగ్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్. పరిష్కార మార్గాలు. ప్రతి కొత్త భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే ముందు వాటిలోని వసతులు వికలాంగులకు అందుబాటులో ఉండేలా నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. స్థానిక ఉప చట్టాలు మరియు రాష్ట్ర ప్రణాళిక చట్టాలతో ఈ గైడ్ లైన్స్ ను అనుసంధానించాలి. స్థానిక మున్సిపల్ అధికారులకు స్థానిక పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి ఈ నిబంధనలను సులభంగా అమలు చేయవచ్చు. పార్లమెంటరీ ప్రక్రియలో ప్రతి అంశాన్ని వికలాంగుల స్నేహపూర్వకంగా మార్చడానికి పార్లమెంటు ద్వారా యాక్సెసిబిలిటీ కమిటీని ఏర్పాటు చేయాలి. భౌతిక, డిజిటల్ మరియు రవాణా మౌలిక సదుపాయాల యొక్క పబ్లిక్ సేకరణలో ప్రాప్యత ప్రమాణాలను పొందుపరచాలి. వికలాంగుల కోసం రూపొందించిన సుగమ్య భారత్ యాప్ ను మెరుగుపరచాలి. ఈ యాప్ లోని లోపాలను సరిదిద్దడం ద్వారా దాని పూర్తి సామర్థ్యాన్ని గ్రహించాలి.